ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుంగనూరులో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కారు పైన టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీంతో మిథున్ రెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ శ్రేణుల మధ్య ఆందోళన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తల కార్లు ధ్వంసమయ్యాయి. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డిపై ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నుంచి వెళ్లిపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డిపై ఇంటిపైన రాళ్లు రువ్వారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కార్యకర్తల పైన దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని అంటున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవాల్సిందేనని టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, పుంగనూరులో హైటెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, పుంగనూరులో హై టెన్షన్ కొనసాగుతున్నట్లుగా చూస్తున్నాం. అలాగే గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు మిథున్ రెడ్డి గన్మెన్లు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మొత్తం మీద పుంగనూరు నియోజకవర్గంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు చేరుకున్న తరుణంలో ఒక చిన్న అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం నిర్వహించడానికి ఆయన అక్కడికి రావడం జరిగింది. అయితే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చిన సమయంలో ఒకసారిగా అక్కడికి చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చిన నేపథ్యంలో అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్న తరుణంలో ఒకసారిగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన గన్మెన్లు కూడా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. అయితే ఒక్కసారిగా వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేయడం, ఒకసారిగా ఎంపీ మిథున్ రెడ్డి పైన దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ వాహనాలన్నీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం కారణంగానే రాళ్లు రువ్వడం, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేయడం కారణంగానే ఎంపీని రక్షించే క్రమంలో భాగంగా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప ఇంట్లోనే ప్రస్తుతానికి ఉన్నారు. అక్కడ దాదాపుగా 200 నుంచి 300 మంది కార్యకర్తలు ఎంపీతో పాటు ఉన్నారు, ఆయన సహచరులు కూడా. అయితే వాళ్ళందరూ కూడా నియోజకవర్గం నుంచి కూడా వెళ్లిపోవాలి, అక్కడి నుంచి వెళ్లిపోతేనే మేమంతా కూడా వెనక్కి వెళ్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపైన ఒకరు అంటే అక్కడ ఉన్నటువంటి దాడులు చేస్తున్న తరుణంలో పోలీసులు మోహరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు, గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. మరి ఆ ఇబ్బందులు పెట్టిన కారణంగానే రకరకాల కేసులు పెట్టారు. ఇబ్బందులు పెట్టిన కారణంగానే ఇవాళ ఆ కుటుంబానికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబానికి ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఒకసారిగా పోలీసులు అంటే గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఎవరికి కూడా గాయాలు అవ్వకపోయినప్పటికీ కూడా అదనపు బలగాలతో ఎంపీని అక్కడి నుంచి కూడా పుంగనూరు నుంచి కూడా తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్రాహ్మణి, గోపినాథ్, అలాగే చెప్పండి, మిథున్ రెడ్డికి పర్యటనకు సంబంధించి పుంగనూరులో పర్మిషన్ లేదనేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే పర్మిషన్ కి సంబంధించి అయితే ఆయన గతంలో ఉద్రిక్తతలు కొనసాగాయి. అయినప్పటికీ కూడా ఒక చిన్నపాటి కార్యక్రమానికి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్యమైన నాయకులతో మాట్లాడేందుకే ఆయన రావడం జరిగింది. ఇవాళ తెల్లవారుతో అక్కడ ఉన్నటువంటి పుంగనూరులో ఉన్నటువంటి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఆయన రావడం జరిగింది. అయితే చేరుకుంటున్న సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఆ ఇంటిని చుట్టుముట్టడం జరిగింది, రాళ్లు రువ్వడం జరిగింది. ఎంపీ బయటికి రావాలి, ఎంపీని ఇక్కడ నుంచి మేము తరిమి కొట్టాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. వెంటనే భారీగా పోలీసులు చేరుకుని పర్మిషన్, అంటే గతంలో ఉద్యోగులు కొనసాగాయి కాబట్టి పర్మిషన్ తీసుకుంటే బాగుండేది, పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు వచ్చారంటూ కూడా ఎంపీని కూడా పోలీసులు ప్రశ్నించడం జరిగింది. అంటే ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి వైసీపీ నేతలు కూడా ఇందుకు కారణమయ్యారంటూ కూడా పోలీసులు కూడా తీవ్రమైన ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం మీద సురక్షితంగా ఎంపీని అక్కడి నుంచి తరలించేందుకు మాత్రం ప్రస్తుతానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంపీ వెళ్ళిన తర్వాత మాత్రం మరికొంతమంది పైన మాత్రం కేసులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.